హాయ్ హలో అండి. ఈ వీడియో తప్పకుండా పెయింటింగ్ అండ్ బాటిల్ పెయింటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళే చూస్తూ ఉండొచ్చు. సింపుల్గా ఇలా తయారు చేసుకొని ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామంటే నిజంగా అది షోకేస్లో పెట్టుకొని జ్ఞాపకంగా అట్లనే దాచిపెట్టుకోవాల్సింది. అంత బాగుంటుందండి. దానికి పెట్టిన ఎఫర్ట్స్ కూడా అలాంటివే, సింపుల్గా ఏం లేదు. సింపులే కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్. జనరల్గా ఇది వాల్ పుట్టితో వేస్తున్నా అనుకుంటున్నారేమో, కాదు. ఎంసిల్ ఉంటుంది కదా, ఎంసిల్తో వేస్తున్నా. నాకు ఆడ ఆర్ట్ క్లే లేకపోతే, మీరు ఆర్ట్ క్లే దొరికితే దాంతో అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంది అంటే. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, 2 వస్తాయి కదా ఎంసిల్లో, 2 కలర్స్. రెండింటిని బాగా మెర్జ్ చేసుకోండి. మెర్జ్ చేసుకున్నాక ఒక చిన్న రౌండ్ బాల్ లాగా, కొంచెం ఎక్స్ట్రాగా రౌండ్ బాల్ లాగా చేసుకొని అట్లా స్టిక్ చేసుకోండి బాటిల్ మీద. ఇది అసలు ఎప్పటికీ పోదు. ఎంసీలు నువ్వు వాటర్ వేసినా ఏం వేసినా పోదు, చాలా గట్టిగా ఉంటుంది. అట్లా వేసుకొని హెడ్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ చిన్న హెడ్ కంటే కొంచెం దూరంగా పెద్ద హెడ్ పెట్టుకోండి. దాని బాడీస్ తయారు చేసుకోవాలా. ఇట్లా మనకు తంబు ఉంటుంది కదా, దాంతో ఇట్లా 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 కొట్టుకుంటుంటే చెయ్యి మీద అది పెట్టి ఎంసీలో చాలా పతలాగా వస్తుంది. సో అది బాడీ పెట్టుకోండి. దెన్ హ్యాండ్స్ ఫస్ట్ సన్నగా పెట్టిన తర్వాత దానిపైన ఇంకొకటి వేయండి. ఎందుకంటే డ్రెస్ లాగా ఇప్పుడు వేస్తున్నా కదా, సో ఇట్స్ లుక్ లైక్స్ డ్రెస్ అనమాట, అందుకు అది ఎక్స్ట్రాగా వేసా. ఇప్పుడు హెయిర్ వేసా చూడండి. డ్రెస్కి డిజైన్ లాగా వేస్తున్నా అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ బాడీస్ వేయడం చూడడానికి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. క్యాన్వాస్ పైన ఇది వేసినా కూడా చాలా బాగుంటుంది. హార్ట్ కూడా పెడుతున్నా. ఇప్పుడు ఇట్లా అంటున్నా కదా తమ్తోనే, అది చూడండి అట్లా చాలాసేపు అనాలి. నేను చిన్నగా చూపించా షార్ట్లో. ఇంకా నెక్స్ట్ పెయింటింగ్. ఇది రెడ్ కలర్, వైట్ కలర్ అండ్ కొంచెం వాటర్ వేసాను. లైట్గా బ్లూ కలర్ కూడా యాడ్ చేశాను. 3 కోట్స్ వస్తాయండి. ఇది ఒక్క కోటే కాదు వీళ్ళకి డ్రెస్ వేయడము, హెడ్ కలర్ కానీ ఏదైనా. ఆఫ్టర్ ఆ బాటిల్ మొత్తం పెయింట్ చేశాక కూడా మళ్ళీ వీళ్ళకు డ్రెస్కి, ఇది హెడ్కి మళ్ళీ పెయింటింగ్ వేయాల్సింది వస్తుంది. స్కిన్ కలర్ చాలా మందికి డౌట్ కలర్. కొంతమంది పింకిష్ లాగా కావాలనుకుంటారు, కొంతమంది ఎల్లోయిష్ లాగా కావాలనుకుంటారు, కొంచెం వైట్ లాగా అలా పెయింటింగ్స్ చూపిస్తూ ఒక షార్ట్ వీడియో తప్పనిసరిగా చేస్తాను. ఇప్పుడైతే కొంచెం ఎల్లో కలరు, కొంచెం రెడ్ కలరు, వైట్ కలరు 3 మిక్స్ చేసిన తర్వాత ఆ కలర్ వచ్చింది. ఆ కలర్ వేసాను చూడండి, స్కిన్ కలరు. మనం వేయంగా ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా అని. దెన్ ఫెవికాల్ అప్లై చేసి, క్యాన్వాసు ఇట్లాంటివి అయితే డైరెక్ట్ పెయింట్ వేసినా బాగుంటుంది. కానీ ఇది బాటిల్ కదా, జారుడుగా అనిపిస్తుంది. ఒక కోట్ వేస్తే సరిపోదు. సో ఇది టిష్యూ పేపర్ అంటించిన తర్వాత అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, పెయింటింగ్ చూడడానికి కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనేసి నేను టిష్యూ పేపర్ ప్రతి బాటిల్కి అప్లై చేస్తుంటా, ప్రతి వీడియోలోనూ. ఇవి బొమ్మలు పెట్టిన తర్వాత నాకు ఇది చాలా టాస్క్గా అనిపించింది. ఆ టిష్యూ పేపర్ వాటి మీద తీయడానికి కొంచెం టాస్క్. ఇదైతే ఫస్ట్ అంటించి దాని మీద పెడదామంటే కొంచెం మళ్ళీ లేస్ వస్తుందేమో అవి బొమ్మలు అనేసి వేయలేదు. ఆఫ్టర్ పెట్టాను, నిదానంగా తీసుకున్నాను, వాటర్ అప్లై చేస్తే అటు ఇటు. మీరు అంటించిన తర్వాత పెయింటింగ్ చూద్దాము. డ్రై అవ్వనివ్వండి, చాలా నిదానంగా తీసుకోండి. ఖచ్చితంగా ఇంకొకసారి కోట్ వేయాల్సిందే ఆ బొమ్మలకి. అండ్ దెన్ ఇవి నేను సెట్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రూట్స్కి అలా వస్తాయి కదా, చెట్టులాగా వేద్దాము అనేసి ఇవి సెట్ చేసుకుంటున్నాను. ఫెవికాల్ కాకుండా మీ కాడ వేరే గమ్ది ఏదన్నా ఉంటే అది అంటించండి స్టిక్ అయ్యేలాగా. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫెవికాల్తోని. సో నేను ఇలా ట్రే షేప్లో వచ్చేలాగా చేసుకున్నాను, కొమ్మలు అది ఇది. అండ్ ఉయ్యాల కూడా వేసాను తెలుసా, థ్రెడ్ వేసి. బాగా అనిపించింది, కొంచెం రియలిస్టిక్గా అనిపించింది. అదో థ్రెడ్ వేస్తున్నా. గమ్ స్టిక్ ఉంటే చాలా ఈజీ అవుతుందండి. ఫెవికాల్తో నాకు కొంచెం కష్టమే అయ్యింది. అండ్ దెన్ ట్రీ కలర్ వేసుకోండి. ట్రీ కలర్ ఇవి బాక్సులలో రావు కదా, పక్కన బాక్స్ ఉంది కదా, అలాంటి బాక్సులలో రాదు. సో మనం ఇది మిక్సప్ చేయాలి. కొంచెం బ్లాక్ కలరు, కొంచెం రెడ్ కలరు,
లైట్గా బ్లాక్ కలర్ వేయాలా, నువ్వు కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా అది ప్యూర్ బ్లాక్ లాగా అయిపోతుంది. లైట్గా బ్లాక్ తీసుకోండి రెడ్లోకి, అండ్ దెన్ ఈ కలర్ వస్తుందేమో చూడండి. ఈసారి పెయింటింగ్ వేసేటప్పుడు పెయింటింగ్ మిక్స్ చేసే విధానం కూడా చూపిస్తాలేండి. ఇంకా లాంగ్ అయిపోతుందేమో అని చూపించట్లేదు అంతే. మీకు అది కూడా కావాలి అని మెసేజ్లో అట్లా చేస్తే నేను చూపించగలుగుతాను. కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అవి కూడా. ఇవి సన్సెట్ లాగా వేస్తున్నాను ఈ కలర్స్. ఇట్లా వేయడం చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇలాంటి చేసినప్పుడే కదా కొంచెం ఆర్టిస్ట్కి ఎంతో హ్యాపీనెస్ వచ్చేది. దీని మీద ఇంకొక షేడ్ కలర్స్ కూడా వేసానండి నేను, అంటే లైట్ లాగా. ఈ గ్రీన్ కలర్లోకి కొంచెం వైట్ కలర్ తీసుకొని యాడ్ చేసామంటే కొంచెం షేడింగ్ లాగా వస్తుంది ఈ ఆకులకు మళ్ళీ అప్లై చేస్తే. ఇప్పుడు పెయింటింగ్ వేసుకుంటున్నా డబల్ కోటు. అమ్మాయి డ్రెస్ కలర్ బాగుంది కదా, అబ్బాయిది కూడా. కింద చెట్లు లాగా వేసుకుంటున్నాను, ఉయ్యాలు ఉంది కదా, సో బాగుంటుంది అనేసి. దాని మీద మళ్ళీ షేడింగ్ కూడా వేసాను, మీరు అబ్జర్వ్ చేస్తే. పైన సన్సెట్ ఉంది కదా, ఎల్లో ఆరెంజ్ దాని మిక్సప్లో ఉంటుంది, కొంచెం రెడ్ కలర్ కూడా. అవి 3 డిఫరెంట్ స్టైల్స్లో వేయాలి, ఒక్కొక్క దానికాడ ఒక్కొక్క కలర్ వేయాలి. పైన కొంచెం ఎల్లో వేసి ఎక్కువ వచ్చేలాగా, కొంచెం కిందికి రాగానే కొంచెం ఆరెంజ్ ఎక్కువ కనిపించేలాగా అలా వేయాలి. సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తాను, ఎన్నో వేయగలుగుతాను నేను. సో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్ యూట్యూబ్లో పెడుతుంటాను.